ఓం గం గణపతయే నమః. ఓం నృసింహస్వామినే నమో నమః. హరి ఓం. ఓం అగ్నిర్మూర్ధాదివ కగుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. ఓం అంగారకగ్రహదేవతాయే నమః. కుజగ్రహదేవతాయే నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు, లేనిపోని విరోధాలు, ప్రమాదాలు, అవసరం లేనటువంటి అప్పులు, కోర్టు వ్యవహారాదులు, అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు, దాంపత్య విచ్ఛిన్న దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు, చంద్రలగ్నాతు, అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము, అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ, అంటే దృష్టి సంబంధము, నక్షత్ర సంబంధము, ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు, పితృమాతృ శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ 28వ తేదీన జూలై 28వ తేదీ 2025వ సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యారాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి, భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ, లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో కానీ, లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో, భచక్రంలో, అంతరిక్షంలో మేషరాశి నుంచి 6వ రాశిగా చెప్పబడుతోంది. అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అట్లాగే ఈ యొక్క 6వ రాశి ముఖ్యంగా శత్రువులని, రోగాలని, అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము. మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి, లేదా ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి. దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు. అట్లాగే ఏ మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఎదిరించాలన్నా, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఓరల్ పరీక్షలు కానీ, అంటే మాట్లాడటం ద్వారా, వాదన చేయటం ద్వారా, ముఖ్యంగా లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ యొక్క 6వ స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు, వృద్ధి, రాసేటటువంటి ఎగ్జామ్సు, లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి
గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ 6వ భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. మరి ఈ యొక్క 6వ భావము కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది, వాళ్ళతో తగవులని సూచిస్తుంది, విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని 6వ స్థానము, అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము. అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం, అంటే మన యొక్క మందులు, అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క 6వ స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యారాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు, అలాగే మంగళుడు అని కూడా అంటారు. ఈయన భౌముడు, భూమి యొక్క పుత్రుడు, విష్ణుదేవుడి యొక్క అంశ. అందుకనే జ్వాలా నరసింహస్వామి, జ్వాల అంటే అగ్ని. కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి, అంటే 1వ 8వ స్థానానికి అధిపతి. వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పరాక్రమం ఎక్కువ ఉంటుంది. అట్లాగే అందరికన్నా నేనే ముందంజ ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు. అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా. అందుకనే కుజదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు. అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం, దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని, కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ కుజుడు జూలై 28వ తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు 12వ తారీఖు వరకు కూడా 47 రోజులు ఈ రాశిలో 3 నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశుల వారికి. ముఖ్యంగా మరి కన్యారాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తానక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాల యొక్క సమూహము. కుజుడికి మిత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి 3 నక్షత్రాలలో ఆయన దాదాపుగా జూలై 28 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు ఈ 16 రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో. మరి ఈ సూర్యుడు అటు క్రీడలు, ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు. క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడని చెప్పుకోవచ్చు. మేషరాశి నుంచి 5వ స్థానమైనటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు. అట్లాగే కుజుడు రోగకారకుడు, సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు, ఇబ్బందుల్ని పెట్టేవాడు, శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు, అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు. మరి ఇటువంటి వాడికి 5వ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ 16 రోజుల్లో కూడా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాశులకు ఉన్నటువంటి రాశుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా. ఆ తదుపరి దాదాపుగా కుజుడు 21 రోజులు హస్తా నక్షత్రము చంద్ర నక్షత్రంలో 4 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యారాశిలో. చంద్రుడు మేషం నుంచి 4వ స్థానం అంటే మాతృస్థానము, అట్లాగే వాహన స్థానము, ఉద్యోగ స్థానము, అన్ని రకాల కంఫర్ట్నెస్ని, మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు. మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి, అగ్నికారకుడు. మరి ఈయన చూస్తే జలకారకుడు, జలతత్వపు రాశి. మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు. అయితే ఏంటంటే
కొన్ని ఈ కుజుడు వాతరోగాన్ని కలుగజేసేటటువంటి వాడు. చంద్రుడు జలతత్వ కారకుడు, అంటే శ్లేష్మ రోగాలు. అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా కొంతమంది రాసుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాతరోగాలు, శ్లేష్మ రోగాలు, జలుబులు, మోషన్స్, అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్, వాటి ద్వారా జ్వరాలు, లేకపోతే రకరకాల డయేరియా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసుల వారికి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపుగా 10 రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు, ఇబ్బందులు, ప్రమాదాలు, గాయాలు, లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు, వాటిల్ని వ్రణములు అంటారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కుజుడు మహాబల పరక్రమశారి, మంచి చేతనత్వం కలిగినవాడు, అంటే నేను దేనికైనా సిద్ధమే అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండడం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వేరు, దాంట్లో అతిగా వాదించటం, ఆయన అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశిర నక్షత్రం కావచ్చు, చిత్తా నక్షత్రం కావచ్చు, ధనిష్ట నక్షత్రం, ఈ 3 కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. అట్లాగే కుజరాశులు మేషము, వృశ్చికము, ఈ 2 రాశుల వారు కుజుడు యొక్క అనుసంధానంలో పనిచేస్తూ ఉంటాయి ఈ రాశుల వారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ వారి యొక్క జన్మజాతక రీత్యా ఎవరికైనా సరే కుజ మహర్దశ, కుజ అంతర్దశ, విదశ, సూక్ష్మ ప్రాణదశలు ఎవరికైతే నడుస్తూ ఉంటాయో వారు కూడా ఈ కుజుడు యొక్క ఈ కన్యారాశిలో కుజుడు పరిభ్రమించే ఈ యొక్క నక్షత్రాలలో జన్మజాతకంలో ఆ నక్షత్రాలు వారికి ఉపయోగాన్ని ఇస్తాయా, నిరుపయోగాన్ని ఇస్తాయా, సమస్యలను కొనితెస్తాయా, సమస్యల్ని నివృత్తి చేస్తాయా, ఇన్ని రకాలుగా జన్మజాతకంలో ఉన్నటువంటి పొజిషన్స్ని గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహము ఇందాక చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతోమంది విద్యావంతులు, జ్ఞానమూర్తులు ఉన్నటువంటి ఈ జ్యోతిష్య శాస్త్రంలో వారిని మీరు గనక సంప్రదించినట్లయితే వారికి కలిగే సమస్యలకి సరైనటువంటి పరిష్కార మార్గాలు ఎంచుకొని ఈ 47 రోజుల్లో ఆ సమస్యల యొక్క ఉద్ధృతిని తగ్గించుకొని ఆ జ్వాలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని ఏదో హోమరూపకంగా కానీ, పూజల రూపకంగా కానీ, కుజగ్రహ జప దాన హోమాదుల ద్వారా కానీ ఎన్నో రకాలుగా పరిష్కరించుకునే అవకాశము మీరే తీసుకోవాలి. ముఖ్యంగా కుజుడు వివాదాలు, భూ వివాదాలు కావచ్చు, గృహ సమస్యలు కావచ్చు, గృహం నిర్మాణంలో ఉన్నప్పుడు పడిపోవటం కానీ, లేకపోతే గృహం నిర్మాణంలో ఉన్నప్పుడు శత్రువుల వలన అది పనులు ఆగిపోవడం, ఎన్నో సంవత్సరాలు బట్టి ఆగిపోవటం, లేకపోతే రుణాలు వృద్ధి చెందడం, కడుతున్న కొద్దీ ఇంకా రుణాలు పెంచుకుంటూనే పోతారే కానీ ఎవరూ కూడా మాట వినరు, అనుకున్న సమయానికి గృహాన్ని నిర్మించలేకపోవటం కానీ జరిగే అవకాశము, లేదా పాతకాలం అంటే పూర్వీకుల యొక్క గృహాల గురించి, అయితే వాళ్ళ యొక్క స్థలాల గురించి అన్నదమ్ములు, మరి కుజుడు అన్నదమ్ములకి కారకుడు, మరి ఈ కుజగ్రహం ఈ స్థానంలో ఉండటం ద్వారా అన్నదమ్ముల మధ్య అర్థాలు పోయి అపార్థాలు, వివాదాలు, గొడవలు, ఒక్కోసారి ఈ కుజుడు పనిముట్లకి సాధకుడు, అంటే కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, తుపాకీలు, ఇంకా ఒకటి కాదు ఎన్నైతే అస్త్రాలు ఉంటాయో, అది ఆపరేషన్స్కి వాడేటటువంటి అస్త్రాలు కావచ్చు, మనకి వరి నాట్లు, పొలాల్లో మరి కుజుడు పొలాలు అంటే వ్యవసాయానికి మూలకారకుడు, ట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఏదైతే పదునుగా ఉంటుందో, ఏదైతే అవతల వ్యక్తిని బాధించేటటువంటి అస్త్రంగా ఉంటుందో వీటన్నిటికీ కుజుడు వహిస్తాడు, ఆయనే కారకత్వం వహిస్తాడు. కాబట్టి కొంత అనుసంధానం చేసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని, బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం బుద్ధితో, జ్ఞానంతో, తెలివితేటలతో కూర్చొని అన్నదమ్ములు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప పోట్లాడుకోవద్దు, గొడవలు పడద్దు, వివాదాలకి అస్సలు దావివ్వద్దు.
ఏదైనా ఈ భూ సమస్యలు లేకపోతే రియల్ ఎస్టేటర్స్ చాలామందికి ఇది కొంత గండమనే చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఎవరైతే విక్రయదారులు అవతల వాళ్ళని వశీకరణ చేసుకొని మరి అమ్మి పెట్టాలనుకునే వాళ్ళకి ఓ పట్టాన తెమలవు, అవి పోవు ఆ స్థలాలు అవి ఇవి. అట్లాగే ఎవరైతే ఇలా ఈ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేటర్స్ కానీ గృహ నిర్మాణాదులు చేయడానికి ఇనుము లేకపోతే ఈ కంకర, ఇసుక, ఇటుక బట్టీలు, ఇవన్నిటికీ కూడా కుజుడే కారకత్వం అండి. వీటన్నిటికీ మెకానికల్ ఇంజనీర్ చదివేటటువంటి వాళ్ళు, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్స్ వ్యాపారస్తులు, ఇట్లా ఎవరైతే వ్యాపారస్తులు ముఖ్యంగా క్షురకర్మలు చేసేటటువంటి వాళ్ళు, పనిముట్లను అమ్మేటటువంటి వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు కానీ పైన అంటే కింద కూర్చున్న రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద అమ్మేటటువంటి పనిముట్లు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కావచ్చు, అగ్గిపెట్టెలు తయారు చేసే దుకాణాలు వాళ్ళు, బాణసంచా తయారు చేసేవాళ్ళు, లేకపోతే ఉక్కు కర్మాగారాల్లో పనిచేసే అంటే ఐరన్కి సంబంధించిన లేదా బొగ్గుకు సంబంధించిన కర్మాగారాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు. ఇట్లా డాక్టర్లు ముఖ్యంగా ఎవరైతే ఈ ఒక శవాన్ని పంచనామా చేస్తారో అటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, లేనిపోని కేసుల్లో ఇరుక్కోవటం, డాక్టర్ ఉద్యోగాల్లో ఉన్న వారికి డాక్టరు వాళ్ళకి అనుమానంతో వారి మీద ఎన్నో రకాల అభాండాలు పడటం, వీరి యొక్క కోపం వలన ఉద్యోగాల్లోంచి తొలగించబడటం, ఇట్లా ఒకటి కాదు. కుజుడు ఈ రాశిలో ఉండటం ద్వారా కొంతమంది రాశుల వారికి, ఈ నక్షత్రాలు రాశుల వారికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. వారి జాతకంలో యోగాలు గనక ఉన్నట్లయితే కొంతవరకు వారు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి గ్రహస్థితి ప్రజెంట్ ఈ విధంగా ఉంది, ఈ నక్షత్రాల్లో ఉంది. ఆయన చూసే కొన్ని రాశులు ఉన్నాయి. కుజుడు కన్యారాశిలో ఉండి ధనస్సు రాశిని చూస్తున్నాడు. అట్లాగే కుజుడు కన్యారాశిలో ఉండి మీనరాశిని చూస్తున్నాడు. కుజుడు తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి మేషరాశి అంటే అగ్నితత్వాలని చూస్తున్నాడు, జలరాశిని చూస్తున్నాడు, జలతత్వాన్ని. కాబట్టి కుజుడు యొక్క దృష్టిల వలన కూడా ఆ యొక్క రాశుల మీద ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ కుజగ్రహ దోషము 47 రోజులు పోగొట్టుకోవటానికి మీ జాతకం అసలు ఎలా ఉంది, ముఖ్యంగా వివాహానికి గండాలు, వివాహం అవ్వకపోవటం, వివాహమైన తొందరలోనే నెల 2 నెలల్లోనే దాంపత్య ఎడబాటు కలగటం, అట్లాగే భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకోవటం, తిట్టుకోవటం, లేకపోతే ఒక్కోసారి కొన్ని కెమికల్స్ మీదలు పోసుకోవటం అంటే యాసిడ్స్ లాంటి దాడులు చేయటం, ప్రేమ హత్య అంటే ప్రేమకి లొంగకపోవడం ద్వారా ఒకరికొకరు, ఇప్పుడు అబ్బాయిలే ఇబ్బంది పెట్టట్లేదండి, అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఆల్రెడీ ఒక 3 నెలల బట్టి ఎక్కువైపోయింది కుజకేతుల సంబంధం ఇప్పుడు దీంట్లో. కాబట్టి ఎవ్వరూ గ్రహాలకి మగవాళ్లే ఆయన చూస్తాడు, ఆడవాళ్ళని వదిలేస్తాడని కాదు, ఇద్దరినీ కూడా ఆయన ఏలేస్తాడు, అట్లాగే ఏరి పారేస్తాడు. కాబట్టి ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, అట్లాగే కొంతమంది రాశుల వారికి వారి యొక్క జాతక రీత్యా ఇప్పుడు ప్రజెంట్ రీత్యా మానసిక వికారాలు పెరిగి ప్రేమ కాస్త అతి ప్రేమయ్యి దాన్ని వేరే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా ఆడవాళ్ళు ఇష్టపడ్డా మగవాళ్ళు లొంగకపోతే వాళ్ళు వీళ్ళ మీద లేనిపోని అనుమానాలతో కేసులు పెట్టడం, కోర్టు కేసులు, ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కుజగ్రహం అనేది చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎన్నో మరి శనిగ్రహం కూడా ఈ కుజుడిని చూడడం, కుజుడు శనిని చూడడం ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు దారి హాస్పిటలైజేషన్స్ జరగటం. బండ్ల మీద జాగ్రత్తగా వెళ్ళండి, అది ఏ బండి అయినా సరే, ముఖ్యంగా భూమి మీద భూతత్వ రాశిలో కుజుడున్నాడు కాబట్టి భూమి మీద సైకిల్ మీద వెళ్ళని, బండ్ల మీద వెళ్ళని, లేకపోతే కారులో వెళ్ళనియండి, అది ఆడి కారు కావచ్చు, లేకపోతే మారుతి షిఫ్ట్ కావచ్చు, ఏ కారు అయినా సరే వాళ్ళు భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్తగా ఉన్నంతలో మైండ్ సెట్ పెట్టుకొని చేయండి. ఎవరు ఫోన్లలో మాట్లాడకండి, బుధరాశి కమ్యూనికేట్ చేయకండి, ఒక చోట ఆపి మాట్లాడండి. దాని ద్వారా కూడా ప్రమాదాలు అరికట్టవచ్చు. ర్యాష్ డ్రైవింగు ఆపేసేయండి. లేకపోతే కోర్టులకు వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తారు, లేకపోతే మన మనసు కనుక ఇంకొంచెం ఎక్కువగా ఉపయోగించినట్లయితే, అత్యాశ వైపుకి వెళ్ళినట్లయితే కనుక తెగింపు చర్యలు ఎక్కువైతే కోర్టులు కాదు కదా చెరసాలలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
ఆదమరిచి ఉండకుండా కొంచెం జాగ్రత్త వహించండి. కుజగ్రహ ప్రభావము ముఖ్యంగా కొంతమంది పీఠాధిపతులు, దేవస్థానాలు, గురువులు వీరి మీద కూడా పడే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా కోర్టులకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు, వైద్యశాలలు వారు చేసే ఆపరేషన్స్, వారు కత్తులు, వారు ఉపయోగించే అస్త్రశస్త్రాలు వీటి మీద ఎన్నో రకాల అనుమానాలు, వాటిల్లో కేసులు ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, గొడవలు, భూ వ్యవహారాదుల్లో సమస్యలు, ఇట్లా కుజగ్రహానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే జన్మజాతకాలలో కానీ ప్రెజెంట్ వారి యొక్క జన్మరాశులకి, నక్షత్రాల వారికి ఉత్తములైనటువంటి కొంతమంది జ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి జ్యోతిష్కుల్ని సంప్రదించుకొని వాటికి తగ్గ కంపల్సరీ దోష పరిహారాలు చేయించాల్సిందే. శాస్త్రం ఒకటే చెబుతోంది, ఈ యొక్క గ్రహాల గురించి వినేవాళ్ళు అదృష్టవంతులు. వినటమే కాదు, వాడికి తగ్గట్టుగా ఓపిక ఉన్న వాళ్ళు ఓపికన్నంత పరిహారాలు చేసుకోమని చెబుతోంది. జపము, దానము, హోమము, అభిషేకము, లేకపోతే దాన ధర్మాదులు ఏదో రకంగా ఈ విధంగా చేసుకోవాలి. లేదా మానసికంగా వాళ్ళకి వాళ్ళు చేసుకోవటం, శక్తిని బట్టి అనుసరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇప్పుడు ప్రెజెంటు ఈ 47 రోజులు కుజగ్రహ దోషాన్ని నివృత్తి చేసుకొని ఎవరి జాతకంలో సమస్యలుంటే వారు చక్కగా సంప్రదించుకొని మాలాంటి జ్యోతిష్కుల ద్వారా సరైనటువంటి నిలకడగలిగినటువంటి పూజాధికాలను అట్లాగే సరైనటువంటి దోష పరిహారాలను ఆచరించుకొని చక్కగా వివాహ సిద్ధిని, సంతాన ప్రాప్తిని, ఎన్నో సమస్యల నివృత్తిని, శత్రు రోగ రుణ బాధల్ని నివృత్తి చేసుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందాలనే ఆకాంక్షతో, మనో అభీష్టంతో కుజగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కన్యారాశిలో 5వ స్థానములో ఉండటం అనేటటువంటిది కొంత మనస్తాపాన్ని, వ్యాపారంలో అనుమానాలు, లేనిపోని శంకించేటటువంటి స్వభావము, అట్లాగే లేనిపోని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, ఇలాంటి వాటి వలన, అట్లాగే అవతల వాళ్ళు ఏదైనా నన్ను మోసం చేస్తారేమో అనేటటువంటి భావన మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా వీరికి సంతానపరంగా కూడా కొంత మానసిక అప్రశాంతత కలుగుతుంది. అంటే వారి యొక్క ఉద్యోగ విషయాలు, అంటే వృషభ రాశి వారికి సంతానానికి ఉద్యోగం లేదనో, లేకపోతే కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పోయిందనేటటువంటి మానసిక బాధ, లేకపోతే మొన్నటి వరకు బాగానే ఉంది, కాస్త ఇప్పుడు ఉద్యోగం అనేటటువంటిది కొంత దుస్తవస్థలో పడింది అనేటటువంటి బాధ వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొంత తినేటటువంటి ఆహారము, పడుకునేటటువంటి విషయాలలో కూడా వీరికి కాస్త ఇబ్బందులు కలిగి రక్తదోషము, అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో బీపీ హై కానీ లో కానీ అయ్యేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. దాని ద్వారా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే తిరిగి మళ్ళీ యథాస్థితికి వస్తారు, కానీ ఆర్థికంగా అనవసరమైనటువంటి ధన ఖర్చు కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా వీరికి మానసిక ఆందోళనలు హెచ్చుగా ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లితో మాట్లాడదామన్నా కూడా ఏదో తెలియనటువంటి మనసులో ఒక శంకింపు భావము, ఆవిడతో ఫ్రీగా ఉండలేకపోవడం, తల్లితో ఒకవేళ మాట్లాడినా కూడా అది గొడవకి దారి తీయటం, లేకపోతే పిల్లల విషయంలో తల్లితో గొడవ పెట్టుకోవడం వృషభ రాశి వారికి, లేకపోతే తల్లికి సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల విషయాలలో అన్నదమ్ముల మధ్య కొంత కీచులాటలు, గొడవలు రావటం, దాని ద్వారా తల్లి యొక్క మానసిక క్షోభ, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి సరైనటువంటి వ్యాపకం దాని మీద లేకపోవటం, కుటుంబంలో గృహంలో కలిగేటటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే వీరు సరిగ్గా స్కూల్స్కి వెళ్ళలేక ఆ మార్కులు తక్కువగా రావటం, దానివలన మానసికంగా వేదన కలగటం అనేటటువంటిది వృషభ రాశి విద్యార్థులకి ఎక్కువగా కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన దానికి సరైనటువంటి లాభాపేక్ష వీరికి లేకపోవటం, లాభాలు రాకపోవటం వలన కూడా మనోవ్యాకులతకి సంబంధించినటువంటి వ్యాధులు ఎన్నో వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.
కండరాల హీనత వీరిని కొంత మంచాన పడేసేటువంటి అవకాశము కూడా కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా స్త్రీలకి సంబంధించి సంతానహీనత మానసికమైనటువంటి వేదనకి గురి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంతాన విషయంలో లాభాన్ని కోరుకుంటారు. మాకు సంతానం కలగాలి అని ఎంతోమంది దేవుళ్ళకి పూజలు చేస్తారు, వస్తుంది. కానీ కుజుడు ఉన్నటువంటి ఆ రాశి ప్రభావం వలన వృషభ రాశి వారికి కొంత సంతాన పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. షేర్స్లో వారు ఏదైనా పంద్యాలు, ముఖ్యంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పంద్యాలు ఉంటాయి. అది గుర్ర పంద్యాలు కావచ్చు, పేకాట పంద్యాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే అవసరం లేనటువంటి విషయాల యందు కావచ్చు. వీరు గనక పెట్టుబడి పెట్టుంటే అనుకున్నటువంటి అమౌంట్స్ వీరికి పెట్టుబడికి పెట్టిన లాభాలు రాకపోవటం వలన కూడా మనో సంబంధమైనటువంటి దోషాలు, వీరికి రక్త సంబంధ దోషాలని క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. తినే తిండిలో కూడా వారికి సరైనటువంటి పట్టు లేకపోవడం వలన రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు, ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపారస్తులు, అట్లాగే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతల్లో ఎక్కడో అనుమానాలు చెలరేగే అవకాశాలు ఉంటాయి. అంతర్గత సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనలు పెరుగుతాయి, అవి తీసేసేయండి. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అన్నదమ్ముల మధ్య మనో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటానికి మీరు జ్వాలా నరసింహస్వామి ఆరాధన కానీ, వారి యొక్క హోమ ప్రకరణలు కానీ, లేకపోతే కుజగ్రహ స్తోత్రాన్ని నిత్యము 7 సార్లు కానీ 70 సార్లు కానీ చేసుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణాలు చేసుకోండి. ముఖ్యంగా హనుమంతుడి యొక్క దేవాలయాలకి డైలీ వెళ్ళటం వలన ఈ సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి వృషభ రాశి వారికి. కాబట్టి వృషభ రాశి వారికి కుజగ్రహ ప్రతికూలము కాకుండా అనుగ్రహం కలగటానికి హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందుదురుగాక. ఓం అంగారక గ్రహ దేవతాయే నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న గమనిక. జ్యోతిష్యాన్ని నమ్మాలి, గ్రహస్థితుల్ని తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన పరిహారాలు మీరు ఆచరించేవి ఉంటాయి. మరి కొంతమంది జన్మజాతకంలో చాలా ఇబ్బందులు కలుగజేసేటటువంటి, అది ఆరోగ్యము కావచ్చు, ధనము కావచ్చు, సంభాషణ కావచ్చు, సహాయ సహకారాలు కావచ్చు, ఇట్లా ఏవైతే మల్టిపుల్ భావాలు ఉంటాయో అన్నిటి పరంగా ఒక్కొక్కరికి కర్మను బట్టి వారు అనుభవిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఒక్క జపాదులు, హోమములు, దానములు, ధర్మాదులు, ఇవన్నీ కూడా మనం సంపాదించే ప్రతి పైసాలోంచి ఎంతో కొంత దానరూపకంగా, అది వృధా కావద్దండి. మనకి మనం కొన్ని చేసుకునేటటువంటి, అంటే మనకి ఉన్నటువంటి అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వపు రాశులను ఉంటాయి. వాటి పరంగా కొంతమంది హోమాదులు, కొంతమంది జపాదులు, కొంతమంది తర్పణాదులు, కొంతమంది రుద్రాభిషేకాదులు, ఇట్లా ఎవరి యొక్క తత్వరాశులను బట్టి ఏ గ్రహం అయితే బలహీనంగా ఉందో ఆ గ్రహాలకి జాతకం తెలుసుకొని, గోచారంలో ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు అనుకున్న పనులను బట్టి అవి జరుగుతున్నాయో లేదో బేరీజు వేసుకొని, ఇవి వినటమే కాకుండా మీరు చేసుకునే పరిహారాలే కాకుండా మాలాంటి జ్యోతిష్కులు చెప్పినటువంటి దాని మీద, మాలాంటి వేదమూర్తులు, వేద పాండిత్య గోష్ఠి ఉన్నటువంటి వారి ద్వారా, మరి నాకున్నటువంటి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జ్యోతిష్యాన్ని మీకు చెప్పటమే కాకుండా వాటికి తగ్గ పరిష్కారాలు, పరిహారాలు ఆచరించి అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండే విధంగా నాకున్నటువంటి పండితుల యొక్క సహకారంతో ఈ యొక్క జప హోమాదులని, అభిషేకాదులని కూడా ఆచరింపజేస్తూ, మరి దాదాపుగా ఒక 25 సంవత్సరాల బట్టి కూడా ఈ యొక్క వృత్తిలో ఎంతోమందికి చాలా చాలా విశేషమైనటువంటి అనుకూలతలు, ఫలితాలు కలిగేటట్లుగా మరి ఆ లలితాదేవి అనుగ్రహంతో, నా యొక్క ఆశీర్వచనంతో శుభాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే జన్మజాతకరీత్యా, గోచారరీత్యా వారికి ఉన్నటువంటి భావాదులు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి నేను చేయగలిగినటువంటి ఆ మాట సహాయాన్ని, చేత సహాయం, అంటే ఆ మాట సహాయం అంటే మంత్ర సహాయము, ఏదైనా కార్యక్రమానికి తగినటువంటి ప్రణాళిక రచించి మీకు ఏ విధంగా
ఫలితాన్ని అందజేయడానికి నా వంతు సాయశక్తులా నేను మీకు ఆ యొక్క అభయాన్ని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఆ అమ్మవారు నాకు ఇచ్చిందని భావిస్తూ, ఏ సమస్య ఉన్నా సరే జన్మజాతకరీత్యా పరిహారాలు ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్యోతిష్యాన్ని ముందు నమ్మాలి, గ్రహస్థితిని అనుసరించాలి. మేము ఎంత చేసినా మీరు కూడా దానికి తగ్గ రెమెడీని నిత్యము ఆనందంతో అనుభవిస్తేనే సమస్యలు కొంతమందికి తొందరగా వెళ్ళిపోతాయి, కొంతమందికి లేటుగా వెళ్ళిపోతాయి. కాబట్టి అందరూ కూడా దైవానుగ్రహంతో నిత్యము సుభిక్షంగా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మరి అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమో నమః, లలితాంబికాయే నమో నమః.